ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న విషయము, క్షమించండి. మీరు క్షమించబడాలి అంటే మీరు క్షమించండి. మీకు ఇవ్వబడాలి అంటే మీరు ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. అంటే ప్రతి ఒక్కరము కూడా మనకిచ్చేటప్పుడు, ఎవరైనా మనకిచ్చేటప్పుడు నిండుగా అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతనే ప్రతి ఒక్కరం మనం ఆశిస్తాం, మనం పొందుకోవాలనుకున్నప్పుడు. ఇతరులకు మనం ఇచ్చేటప్పుడు మనం అణచము, పైన వేస్తూ ఉంటాం, దాన్ని కుదిలించము, దిగజారునట్లుగా వెయ్యము. అది అలా పైన అలా ఉండేటట్టుగా వేస్తాం, అంతేగాని దిగజారుటట్టుగా మనం వెయ్యం. సో అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, ఇక్కడ ఒక్క వచనములోనే 5 సార్లు కొలత 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 అన్న మాటను మనం చూస్తున్నాం. జస్ట్ 1 వర్స్, ఒక్క వచనంలోనే 5 సార్లు కొలత. ఏంటంట కొలత? మీరు అంటే అక్కడ మీరు ఇచ్చేటప్పుడు మీరు అణచి ఒక ఇంతకుముందు మనం ఎవరికైనా మనకి ఇండ్లలో కారం కావాల్సి వచ్చినప్పుడు మన ప్రక్కింటి వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళం, వాళ్ళు మనల్ని అడుగుతూ ఉండేవారు. సో అలా చేసేటప్పుడు కారమే కానీ అడిగామనుకోండి, ఆ కారాన్ని గ్లాసులో కారాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, అది వేస్తూ ఉన్నప్పుడు దాని నిండా గ్లాసు ఫుల్గా మనం వేసేసాక దాన్ని నొక్కుతాం. అంటే నొక్కాక మళ్ళీ అలా కుదిలించాక అప్పుడు నొక్కుతాం, అణుస్తాం. అప్పుడు దాన్ని మళ్ళా వేస్తూ ఉంటాం. అది ఎవరికి అంటే మనకిష్టం ఉన్న వాళ్ళకి మనం చేసే పని ఆ విధంగా దాన్ని అంటే కుదిలించి అణచి మళ్ళీ దిగజారునట్లుగా నిండు కొలత అన్నమాట. దాన్ని ఏమంటామంటే నిండు కొలత. సో అలాంటి నిండు కొలతను మనం ఆశపడుతూ ఉంటాము, మనకిష్టమైన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా మనకిష్టం లేదు, వాళ్ళు అడిగారు అనుకోండి, లేదంటే మనమే ఒకరికి ఇస్తున్నాం అనుకోండి, దాన్ని మనము ఇచ్చేటప్పుడు ముందు మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో దాన్ని కుదిపి అణచి కుదిలించి మళ్ళీ కిందకి దిగజారునట్లుగా వేసే పరిస్థితి మనం అలా చెయ్యం. మనం ఎలా చేస్తామంటే, మనం వేసేటప్పుడు పొల్లుగా వేస్తాము, అలా నిండుగా ఉండేటట్టుగా పైన వేస్తాం. కానీ నిజానికి మనం అది చూస్తే దానికి మనం కానీ కుదిలించి అణిస్తే సకానికి లోనకి వెళ్ళిపోద్ది. కానీ మనం ఎలా చేస్తామంటే పొల్లుగా వేస్తాము, పైకి ఏదో నిండుగా కనబడినట్లుగా పై వరకు అలాగా మనం వేస్తూ ఉంటాం. సో అప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనం చేసేది యథార్థతతో నిండుగా మంచి మనసుతో నిండు కొలతను మనము కొలిస్తే మనము అదే కొలతతో తిరిగి మనము పొందుకుంటాం. సో అక్కడ అంటున్న మాట, అణచి కుదిలించి మీ దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఎప్పుడంట? మనము క్షమించవలసిన వారిని క్షమిస్తూ, ఇయ్యవలసిన వారికి మనము ఇస్తూ ఉన్నప్పుడు, అంటే ఎవరినైతే క్షమించలేకపోతున్నామో వారిని క్షమించి, ఎవరికైతే మనం ఇవ్వలేకపోతున్నామో వాళ్ళకి మనము ఇచ్చి, మనం ఏదైనా మంచి మనసుతో ఉండి మనం అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనం మనుష్యులు మన ఒడిలో
కొలుస్తూ ఉంటారు. కాబట్టి అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడుదురు. ఏ కొలత అయితే మనము ఇతరులకు ఇచ్చేటప్పుడు కొలుస్తూ ఉంటామో, అంటే మనం ఎంతగా క్షమించగలుగుతూ ఉన్నామో, ఎంతగా మనం ప్రేమించగలుగుతూ ఉన్నామో, ఎంతగా మనం ఇవ్వగలుగుతూ ఉన్నామో, అంతగానే మనము అదే కొలతతో మనం కొలవబడతాం. అంతేగాని మనం ఇచ్చింది కొంచెము మనం పొందుకోవాలనుకున్నది చాలా ఎక్కువ అంటే అయ్యే పని కాదు. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనము కొలవబడతాము. అదే కొలత మనకు కూడా, అదే కొలతతో మనకు కూడా ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి కొలత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కొలతలో మన యథార్థత, మన నీతి, మన మంచితనం ఆ కొలతలో కనబడాల. అప్పుడు అదే కొలతతో మనం ఏ యథార్థత, నీతి, మంచితనంతో మనం కొలిచామో అదే కొలతతో మనము కూడా కొలవబడతాం. కాబట్టి మనకు కూడా అదే కొలతతో ఇయ్యబడుతూ ఉంది. కాబట్టి విశ్వాసులమైన దేవుని బిడ్డలమైన మనము మంచి కొలతను, నిండు కొలతతో మనం పొందుకోవాలని మన కోరుకుంటుంది. కాబట్టి మనకి ఏ కోరిక అయితే ఉందో అదే కోరిక ఇతరుల వల్ల మనం కొలిస్తే అదే కొలత మనకు కూడా కొలవబడుతూ ఉంది. కాబట్టి మన కొలత యథార్థమైనదిగా, మన కొలత మంచితనము, మన కొలత నీతియుక్తమైనది, మన కొలత నిజాయితీగా ఉండాలి. అప్పుడు అదే కొలతతో, నిండు కొలతతో మనము మనస్ఫూర్తిగా నిండు కొలతతో మనం వాళ్ళకు కొలిస్తే మనకు కూడా మనస్ఫూర్తిగా నిండు కొలతతో మనకి ఇవ్వబడుతూ ఉంది. అటు విధంగా దేవుని యొక్క కృప, నిండు కొలత కొలిచేటట్టుగా మంచి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నాయన ఈ సమయంలో నీ బిడ్డలైన వారు ఎవరు ప్రభువా నాయన క్షమించవలసిన వాడిని క్షమించలేకపోతూ ఉన్నారో, ఇయ్యవలసిన వాళ్ళకి ఇవ్వలేకపోతూ ఉన్నారో, దయతో మీరు కనికరించి కృప చూపించి నాయన మనం ఇతరులను క్షమించవలసిన విధంగా క్షమించి నాయన ఇతరులకు ఇవ్వవలసిన విధంగా ఇచ్చి నిండు కొలత కొలుచున్నట్లుగా నాయన అణిచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతను ప్రభువా మేము పొందుకోవాలని ఎలాగైతే ఆశపడుతూ ఉన్నామో అదే కొలత మేము ఇతరులకు కొలుచున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే మేము ఏ కొలతతో అయితే కొలుస్తూ ఉన్నామో అదే కొలతతో మాకును కొలవబడుతూ ఉంది నాయన. అట్టి నీ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి నాయన, మీ ఉద్దేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిండు కొలత, మేము కోరుకునే కొలత మేము ఇవ్వగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీకే వందనాలు. ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు. నీ కృప తోడుగా ఉందయ్యా నా తండ్రి. ఎవరైతే ప్రభువా నాయన మంచి కొలత కొలిచి కూడా చెడ్డ కొలతను తండ్రి, తక్కువ కొలతను వారు పొందుకుంటూ ఉన్నారో అట్టి బిడలకు కూడా నీ కృపను అనుగ్రహించి మీ ఆదరణ, మీ ధైర్యము, మీ కృప, మీ సహవాసము, మీ సమృద్ధితో వారు నింపి మీరు మహిమ పొందుకోనండి. ఒకవేళ మనుషులు నాయన నిండు కొలతతో మేము కోల్చినంత నిండు కొలతతో వారు తిరిగి కొలవకపోవచ్చు, కానీ మీరు కొలుస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు, యథార్థతని మీరు చూస్తూ ఉన్నారు, నీతిని మీరు చూస్తూ ఉన్నారు, మంచితనాన్ని మీరు చూస్తున్నారు. కాబట్టి నాయన మీకు మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉంది. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.